సూపర్ స్టార్ రజనీకాంత్ లింగా చిత్రం కోసం తెలుగు, తమిళ ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత రజనీకాంత్ నటించిన ఈ చిత్రం డిసెంబర్ 12న ఆయన పుట్టినరోజు కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అయ్యాయి. అయితే ఇప్పటి వరకు అభిమానుల్లో ఏ క్షణాన ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటన వినాల్సొస్తుందో అనే భయం నెలకొంది. కానీ తాజాగా ఆ భయం పోయింది. లింగా కథ వ్యవహారంలో కోర్టులు నడుస్తున్న కేసు కొట్టివేయడం జరిగింది. తమిళ నిర్మాత, దర్శకుడు రవిరత్నం లింగా చిత్రం కథ తనది అంటూ కోర్టులో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఫిర్యాదును స్వీకరించి రవిరత్నం గత సినిమా ముల్లైవానం 999 చిత్రాన్ని కోర్టు పరిశీలించింది. అయితే 2 చిత్రాలను చూసిన తర్వాత ఈ 2 చిత్రాల కథ వేరువేరు అంటూ కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. దాంతో లింగాకు క్లీన్ చీట్ దక్కింది. ఇక ప్రచార కార్యక్రమాల వేగం పెంచారు చిత్ర యూనిట్. ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన అనుష్క మరియు సోనాక్షి సిన్హాలు హీరోయిన్లుగా నటించారు. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రాక్లైన్స్ వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.